భస్మం అంటే పాపనాశకం, తేజప్రదాయకం. ఎందుకంటే అగ్నిసారం భస్మం, ఇది రహస్యం. అగ్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కానీ అగ్నిని ఎవడు నెత్తి మీద ధరించినాడు కదా, కానీ అగ్ని సారం పట్టుకున్నాడు. అగ్నిసారం భస్మం. ఒక వస్తువు ఎన్నో మార్పులు పొంది చివరికి భస్మం అవుతుంది. భస్మం తర్వాత మరి ఏమీ లేదు, కానీ అల్టిమేట్ రియాలిటీ భస్మం అంటారు. అలాంటి భస్మము భగవత్ స్వరూపము. అందుకే భర్త్సనాత్ సర్వపాపానాం పాశానాంచ మహామునే, పాప పాశ నాశనం చేసే శక్తి భస్మానికి ఉందండి. అందుకే భస్మరుద్రాక్ష ధారణ చేయకుండా ఏ కర్మ చేసినా వ్యర్థమే. అరే ఇతరులు వాళ్ళ లాంఛనాలు ధరించడానికి సిగ్గుపడరే. ఏ దేశమైనా ఎక్కడున్నా వాళ్ళ టోపీలు, వాళ్ళ గడ్డాలు, వాళ్ళ బురకాలు ధరించినప్పుడు మంచిదే, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనం మనదైనటువంటి భస్మధారణ, తిలకధారణ చేసుకోవడం సిగ్గుపడడం ఎందుకండి? భస్మధారణ సంప్రదాయంగా కలిగిన వారు చక్కగా భస్మధారణ చేసి కూర్చోవచ్చు. అది ఆగమాల ప్రకారంగా ఊర్ధ్వపుండ్ర ధారణ చేయవలసిన వాళ్ళు